ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ చేస్తున్నానండి. కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు సామాను, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేయాలి. నానబెట్టిన శనగపప్పు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసుకొని శుభ్రంగా కొంచెం కలిపి మూత పెట్టేసి ఉంచితే వాటర్ వస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు టేస్ట్ చూసి సరిపోతే తర్వాత కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుంటే వాటర్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది.